ఈ రోజు నుంచి ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతోంది. ఈ ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి మధ్యాహ్నం 1:58 నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 13వ తేదీ మాఘ ఏకాదశి ఉదయం 11:37 వరకు ఉంటుంది. అంటే 76 రోజుల పాటు ఈ ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి ఉంటుంది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, ఎలాంటి పనులు ఈ శుక్రమౌఢ్యమిలో ఆచరించరాదో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఏ గ్రహమైనా సరే సూర్యుడికి దగ్గరగా వచ్చినట్లయితే ఆ గ్రహానికి ఉన్నటువంటి శక్తి తగ్గిపోతుంది. దీన్నే మౌఢ్యమి లేదా మూఢం అనే పేరుతో పిలుస్తారు. అయితే ఎప్పుడైనా సరే ఏ గ్రహమైనా సరే సూర్యుడికి బాగా అత్యంత సమీపంలో వచ్చినట్లయితే అటువంటప్పుడు పూర్తిగా ఆ గ్రహానికి అస్తంగత్వం ఏర్పడుతుంది. ఆ గ్రహం శక్తి పూర్తిగా క్షీణించిపోతుంది. ఇలా ఏ గ్రహమైనా సరే సూర్యుడికి బాగా దగ్గరగా వచ్చినట్లయితే దాన్ని ప్రాగస్తమిత మౌఢ్యము అనే పేరుతో పిలుస్తారు. ఈ రోజు నుంచి శుక్రుడు సూర్యుడికి బాగా దగ్గరగా వస్తున్నాడు కాబట్టి ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతోంది. 76 రోజుల పాటు ఉండేటటువంటి ఈ ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి సందర్భంగా కొన్ని పనులు చేయవచ్చని, కొన్ని పనులు చేయరాదని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ప్రధానంగా ఉపనయనము, వివాహము, లగ్నపత్రికలు వ్రాసుకోవటము, పెళ్లి చూపులు చూడటము ఇలాంటి కార్యక్రమాలేవి కూడా ఈ శుక్రమౌఢ్యమిలో నిర్వహించరాదు. గృహారంభం, గృహప్రవేశం, శంకుస్థాపన ఇటువంటి కార్యక్రమాలేవి కూడా ఈ శుక్రమౌఢ్యమిలో నిర్వహించరాదు. అదేవిధంగా ఎవరైనా సరే గృహప్రవేశం చేయటం, అద్దె ఇల్లు మారటం ఇటువంటి పనులు కూడా శుక్రమౌఢ్యమిలో చేయకూడదు. వాహనాలు కొనుగోలు చేయటం, కొత్తగా బండి కానీ కారు కానీ కొనుక్కోవటం ఇలాంటివి కూడా ఈ శుక్రమౌఢ్యమిలో చేయరాదు. చెవులు కుట్టించుకోవటం, ముక్కు కుట్టించుకోవటం, పుట్టు వెంట్రుకలు తీయించుకోవటం ఇటువంటివి కూడా మౌఢ్యమిలో చేయకూడదు. అలాగే అక్షరాభ్యాసం కూడా శుక్రమౌఢ్యమిలో నిర్వహించరాదు. మొదటిసారి ఆడపిల్లను అత్తవారింటికి పంపించటం లాంటి కార్యక్రమాలు కూడా శుక్రమౌఢ్యమిలో నిర్వహించరాదు. దేవతా ప్రతిష్టలు ఏవి కూడా ఈ మూఢమిలో నిర్వహించరాదు. అయితే శుక్రమౌఢ్యమిలో కొన్ని పనులు చేసుకోవచ్చని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఆ పనులు ఏంటంటే సీమంతము, అన్నప్రాసన ఇటువంటి కార్యక్రమాలు శుక్రమౌఢ్యమిలో నిర్వహించుకోవచ్చు. బారసాల కార్యక్రమం చేసుకోవచ్చు. గ్రహదోష నివారణకు జపాలు చేయించుకోవటం, హోమాలు చేయించుకోవటం ఇలాంటివన్నీ కూడా శుక్రమౌఢ్యమిలో చేసుకోవచ్చు. అయితే కొత్తగా నోములు వ్రతాలు ప్రారంభించడం మాత్రం శుక్రమౌఢ్యమిలో చేసుకోకూడదు. గ్రహదోష నివారణ జపాలు మాత్రం శుక్రమౌఢ్యంలో చేసుకున్న ఎటువంటి దోషం ఉండదని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అలాగే శుక్రమౌఢ్యమి ఉన్న సమయంలో ఎవరైనా సరే భూములు, గృహాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు లాంటివైతే చేసుకోవచ్చని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రత్యేకమైన ముహూర్త సంబంధమైనటువంటి కార్యక్రమాలు మాత్రం శుక్రమౌఢ్యమిలో నిర్వహించరాదు. శుక్రమౌఢ్యమిలో శుక్రుడు సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేయాలంటే ఈ మౌఢ్యమి ఉన్న రోజులన్నింటిలో కూడా శుక్రవారం పూట నానబెట్టిన అలసందలు గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. అలాగే ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రాన్ని రోజు 20 సార్లు జపించుకోవాలి. శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి అమ్మవారు కాబట్టి శుక్రమౌఢ్యమి ఉన్న తరుణంలో ఎవరైతే ప్రతిరోజు రాజరాజేశ్వరి అష్టకాన్ని పఠించటం లేదా శ్రవణం చేయటం చేస్తారో వాళ్ళకి రాజరాజేశ్వరి అమ్మవారి అనుగ్రహం వల్ల శుక్రమౌఢ్యమి పూర్తి కాగానే శుక్రుడి బలం విశేషంగా పెరుగుతుంది. సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శుక్రమౌఢ్యమి నడుస్తున్న తరుణంలో ఎవరైనా ఈ మౌఢ్యమిలో వచ్చే శుక్రవారాలు 1.25 కేజీ అలసందలు తెలుపు వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా శుక్రబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా ముహూర్త సంబంధమైనటువంటి కార్యక్రమాలు, మామిడి తోరణాలు కట్టి నిర్వహించేటటువంటి కార్యక్రమాలు ఇలాంటివి ఏవీ కూడా శుక్రమౌఢ్యమిలో నిర్వహించరాదు. ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. శుక్రుడి బలాన్ని పెంపొందింపజేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.